ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. కేసీఆర్ అధికారం శాశ్వతం అనుకొని దారుణాలకు ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన తప్పులు చాలా దారుణమన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ 100% ఇరుక్కుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. అధికారులు ఇస్తున్న వాంగ్మూలాలను బట్టి కేసీఆర్ ను విచారణకు రమ్మనే అవకాశం ఉందా సార్? 100% ఉంటుంది. నువ్వు ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. నువ్వు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ straight away they can seize of the matter and they can take up the investigation through CBI. కేసీఆర్ 100% ఇందులో ఇరకపోతుంది. 100% ఇరకపోతుంది. ఇక్కడ నేను గుర్తు చేస్తాను. నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు ఆరోపణ వచ్చింది కదా, అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది. గుర్తుంటుంది చంద్రబాబు నాయుడు గారు. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి రెండింటి తత్మనుకుంటే పెద్దది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే అవసరం.